మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మంగళవారం సంకటహర చతుర్థి, శ్రావణ అంగారక సంకటహర చతుర్థి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది, జన్మల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. ఈ కథను పూర్తిగా వినాలి, మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఫ్రెండ్స్, కథను వినే ముందు కామెంట్ బాక్సులో ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు ఒక అనాథ బాలుడి కోసం స్వయంగా విఘ్నేశ్వరుడే దిగివచ్చి సాయం చేసిన ఈ కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక ఊరిలో పార్వతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త అయిన రామయ్య ఒక ప్రమాదంలో చనిపోయాడు. అదే ప్రమాదంలో పార్వతి తలకు పెద్ద దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు వినాయకుడంటే ఎంతో ఇష్టం. ఆమె కుదిరినప్పుడల్లా స్వామిని పూజించుకునేది. పార్వతికి గణేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను 2వ తరగతి చదువుతున్నాడు. రోజు గణేష్ బడి నుండి వచ్చాడు. అమ్మా, నేను బడిలో అందరికంటే బాగా చదువుతున్నానని టీచర్ గారు నన్ను మెచ్చుకున్నారు. అలాగే ఇదిగో ఈ బిస్కెట్లను కూడా నాకు ఇచ్చారు అని సంతోషంగా చెప్పాడు. అవునా, చాలా సంతోషం బాబు, నువ్వు ఎప్పుడు ఇలానే చదువుకోవాలి, నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతకాలి అని పార్వతి ప్రేమగా అంది. అమ్మా, మా టీచర్ గారు ఒకసారి నిన్ను కలవాలి అన్నారు. ఆవిడ నా చదువు గురించి నీతో మాట్లాడాలంట అని గణేష్ అడిగాడు. ఈ పరిస్థితుల్లో నేను బడికి ఎలా రాగలను? ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా బడికి వస్తాను అంటూ పార్వతి బాధగా చెప్పింది. పార్వతికి ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోయేది. లేవలేకపోయినా కష్టపడి తన కొడుకు కోసం వంట చేసేది. కానీ వారి దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. పని చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. పాపం పార్వతి తన ఒక్కగానొక్క కొడుకును చదివించుకోవడానికి చాలా కష్టాలు పడేది. కొంతకాలం గడిచింది. పార్వతి ఆరోగ్యం మరింత పాడైంది. ఒకరోజు పార్వతి తన కొడుకుతో, గణేష్, నన్ను క్షమించు బాబు, నేను అస్సలు లేవలేకపోతున్నాను, ఇవాళ వంట చేయలేను, కాస్త ఆ కుండలో ఉన్న నీటిని తాగి బడికి వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒక వంట చేసి పెడతాను అని బలహీనంగా అంది. ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను బడికి వెళ్తానులే, ఒక పూట తినకపోతే ఏమీ కాదు అని గణేష్ తన పుస్తకాలను తీసుకుని బడికి వెళ్ళాడు. పార్వతి తన అనారోగ్యంతో పోరాడుతూనే ఉంది. ఆ సాయంత్రం గణేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. పార్వతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చూడు గణేష్, నేను మరీ కొంతసేపట్లో నా వినాయకుడి వద్దకు వెళ్ళిపోతున్నాను. నేను నా అన్నయ్యకు కబురు చేశాను. అతను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు చాలా బుద్ధిగా ఉండాలి, అలాగే జాగ్రత్తగా చదువుకోవాలి, ఎప్పుడూ వినాయకుడి నామస్మరణను వదలకూడదు అని చెప్పి పార్వతి కన్నుమూసింది. పాపం గణేష్ తల్లి శవం ముందు కూర్చొని బోరిన ఏడుస్తూ ఉన్నాడు. ఎంతలో పార్వతి అన్నయ్య అయిన రాజు ఇంటికి వచ్చాడు. రాజు తన దగ్గర ఉన్న డబ్బుతో పార్వతి అంత్యక్రియలు పూర్తి చేశాడు. చూడు గణేష్, నీ గురించి మీ అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇవాల్టి నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ రాజు గణేష్ని తన ఊరికి తీసుకుని వెళ్ళాడు. రాజు భార్య పేరు గౌరీ. గౌరీ చాలా అత్యాశపరురాలు. ఎవరికి ₹1 కూడా దానం చేసేది కాదు. రాజు కూడా గౌరీ మాటను అస్సలు కాదనేవాడు కాదు. రాజు గణేష్ని ఇంటికి తీసుకుని రాగానే గౌరీ కోపంగా, అరే ఏంటి ఈ కుర్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు? మీకు చెప్పానుగా ఇతన్ని అనాథాశ్రమంలో విడిచిపెట్టి రమ్మని అంది. అలా ఎలా కుదురుతుంది గౌరీ? నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దానికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. కనీసం ఎప్పుడైనా వీడిని బాగోగులను చూసుకుంటూ నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని రాజు బ్రతిమిలాడాడు. అదంతా కుదరదు. ఇప్పుడే వీడిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో విడిచిపెట్టండి అని గౌరీ కఠినంగా అంది. దయచేసి ఇలా చేయకు. నేను గనుక ఈ కుర్రాన్ని అనాథాశ్రమంలో విడిచిపెడితే నా పరువు పోతుంది. నా చెల్లెలు ఊరికి సంబంధించిన వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు అని రాజు మరింత బ్రతిమలాడాడు. ఇక గౌరీ కూడా గణేష్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెట్టింది. సరే ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇతను ఈ ఇంట్లో ఉన్నా సరే నాకు మాత్రం అనాథే. అలాగే ఈ కుర్రవాడు నన్ను అత్త అని పిలవడానికి వీల్లేదు. రోజులో కొంత ఆహారం మిగిలితే ఇతనికి కొంత వేస్తాను, లేకపోతే అది కూడా లేదు. నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. గుమ్మం ముందు నిద్రపోవాలి. అలాగే బయట ఉన్న బావి వద్దే స్నానం చేసుకుని బయటికి వెళ్ళాలి.
అని అంది. రాజు అందుకు ఒప్పుకున్నాడు. అప్పటి నుండి పాపం గణేష్ గుమ్మం వద్దనే కూర్చొని ఉండేవాడు. అక్కడే నిద్రపోయేవాడు. గౌరీ సమయానికి భోజనం పెట్టేది కాదు. రోజుకొక్కసారి మాత్రమే ఆహారాన్ని ఇచ్చేది, అది కూడా చాలా తక్కువ. కొన్ని రోజులు అసలు ఆహారం కూడా ఇచ్చేది కాదు. గణేష్, నన్ను క్షమించు, నేను చేయగలిగింది ఇంతే అని రాజు బాధపడుతూ ఉండేవాడు. మరేమీ పర్వాలేదులే మామయ్య, నాకు ప్రస్తుతం ఏమీ ఆకలిగా లేదు. బడికి సమయం అవుతుంది, నేను బడికి వెళ్తాను అని గణేష్ నడుచుకుంటూ బడికి వెళ్తూ ఉండేవాడు. పాపం అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నిన్న కూడా అత్తయ్య ఆహారం ఇవ్వలేదు, ఇవాళ ఉదయం కూడా ఇవ్వలేదు. కళ్ళు తిరిగేలాగా ఉంది. స్వామి వినాయక, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మా అమ్మ నిన్నే తలుచుకోమని చెప్పింది, అందుకే నిన్నే తలుచుకుంటున్నాను. నాకు కాస్త శక్తిని ప్రసాదించే స్వామి. ఆ గణేష్ వినాయకుడిని శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాడు. గణేష్ పడుతున్న బాధను వినాయకుడు చూశాడు. స్వామికి కూడా గణేష్పై జాలి కలిగింది. దాంతో వినాయకుడి దారిలో రాజులాగా తన రూపాన్ని మార్చుకుని గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఎదుగో గణేష్, నువ్వు ఆకలితో వెళ్ళిపోతున్నావని మీ అత్తయ్య మీకోసం ఈ రొట్టెలు లడ్డూలు తయారు చేసిందిరా, నీకు తినిపిస్తాను అని రాజు రూపంలో ఉన్న వినాయకుడు అన్నాడు. ఏమిటి, అత్తయ్య నా కోసం రొట్టెలు లడ్డూలు తయారు చేసి పంపించిందా? ఆశ్చర్యంగా ఉందే అని గణేష్ ఆశ్చర్యపోయాడు. మీ అత్తయ్యకు నీపై ప్రేమ ఉంది, కాకపోతే ప్రేమ చూపించడానికి కాస్త మొహమాట పడుతుంది అంటూ రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రొట్టెలను లడ్డూలను తినిపిస్తాడు. అలాగే మధ్యాహ్నం తినడానికి మరికొన్ని రొట్టెలు లడ్డూలను ఇస్తాడు. అలాగే గణేష్ వాటిని తీసుకుని బడికి వెళ్ళాడు. ఆ రోజంతా ఎంతో హాయిగా బడిలో పాఠాలను వింటాడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గణేష్ బడికి తయారవుతాడు. ఇవాళ కూడా నీకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు, వెళ్ళు, బడిలో ఎవరైనా ఏదైనా ఇస్తే తిను అని గౌరీ గణేష్తో చెప్తుంది. అప్పుడు గణేష్ మనసులో ఇలా అనుకుంటాడు, అత్తయ్య ఇలానే అంటుంది కానీ మామయ్య చేత ఆహారాన్ని పంపిస్తుంది అంటూ గణేష్ బడికి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా వినాయకుడు ఆహారంతో రాజు రూపంలో గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు తెలుసు మామయ్య, ఈరోజు కూడా నువ్వు ఇలా ఆహారం తీసుకొస్తావని అని గణేష్ సంతోషంగా అంటాడు. అలా రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రోజు ఆహారం తినిపిస్తాడు. మరికొంత ఆహారాన్ని మధ్యాహ్నం తినడానికి ఇస్తాడు. ఇలా కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడు రాజు రూపంలో గణేశుడికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటాడు. ఒకరోజు గణేష్ స్నేహితుడైన రాజేష్ గణేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు గణేష్ తన అత్తయ్యతో, అత్తయ్య, ఇతను నా స్నేహితుడు, ఇతనికి నువ్వు చేసే వంటలు అంటే ఎంతో ఇష్టం అని అంటాడు. నేను చేసే వంటలా? అయినా ఇతను నా వంటల్ని ఎప్పుడు తిన్నాడు? నిజం చెప్పాలంటే నువ్వే నా వంటల్ని సరిగ్గా తిన్నదే లేదు అని గౌరీ కోపంగా అంది. లేదు ఆంటీ గారు, మీరు తయారు చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అంత రుచికరమైన వంటల్ని నేను ఎప్పుడూ తినలేదు. అందుకే ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. ప్రతిరోజు మీరు గణేశుడికి ఎక్కువ ఆహారాన్ని ఇచ్చి పంపిస్తారు. నేను కూడా అతని వద్ద ఆహారం తీసుకొని తినేవాడిని అని రాజేష్ అమాయకంగా చెప్పాడు. ఏమిటి గణేష్, ప్రతిరోజు బడికి ఆహారం తీసుకువస్తాడా? ఇదంతా మీ మామయ్య పనే అయి ఉంటుంది. నేను వద్దు అని చెప్తున్నా వినకుండా ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట అంటూ గౌరీ రాజును పిలిచింది. కానీ రాజు కూడా లేదు లేదు, నేను గణేశుడికి ఎప్పుడూ ఆహారం ఇవ్వలేదు. నేను అస్సలు నువ్వు చెప్పిన మాటను జవదాటలేదు అని ఆశ్చర్యంగా అన్నాడు. అదేమిటి మామయ్య అలా అంటున్నావు? నువ్వేగా ప్రతిరోజు మన ఊళ్ళో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని నాకు ఆహారం తినిపిస్తావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గణేష్ అమాయకంగా అడిగాడు. గణేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో వినాయకుడు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. గణేష్, ప్రతిరోజు నీకు ఆహారం తినిపించేది మీ మామయ్య కాదు, మీ మామయ్య రూపంలో ఉన్న నేనే నీ ఆకలి తీరుస్తున్నాను అని వినాయకుడు చెప్పడంతో గణేష్, రాజు, గౌరీ అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వినాయకుడు గౌరీ వైపు చూసి కోపంగా, పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి వారి ఆకలి తీర్చడం పోయి ఇంత హింసకు గురి చేస్తావా? నీ ప్రవర్తనలో గనుక మార్పు రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అన్నాడు. గౌరికి తన తప్పు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గౌరీ స్వామివారి కాళ్లపై పడి క్షమాపణలు కోరుకుంటుంది. స్వామి, నన్ను క్షమించండి. నా అత్యాశ, నా స్వార్థం నన్ను ఇలా చేశాయి. ఈ రోజు నుండి నేను మారిపోతాను. గణేశుణ్ణి నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని గౌరీ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతుంది. వినాయకుడు అందరినీ క్షమించి అలాగే అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ రోజు నుండి గౌరీ పూర్తిగా మారిపోయింది. గణేశుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకుంటుంది. అతనికి సమయానికి ఆహారం పెట్టి బడికి పంపించింది.
రాజు కూడా గణేష్ పట్ల మరింత ప్రేమగా ఉన్నాడు. గణేష్ కష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు. వినాయకుడి దయ వల్ల గౌరి మనసు మారటం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి. అనాథగా మిగిలిన గణేశుడికి దేవుడే అండగా నిలబడి ఆకలి తీర్చి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. భక్తి మంచి మనసు ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడని, అలాగే చిన్నపిల్లల్ని ఎప్పుడూ కష్టపెట్టకూడదని ఈ కథ తెలియజేస్తుంది. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తుడి కోసం వ్యవసాయం ఎందుకు చేశాడో తెలిపే ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోరినంత ధనం వస్తుంది. పచ్చని పొలాలకు పాడి పంటలకు పెట్టింది పేరైన బుట్టాయగూడెం అనే అందమైన పల్లెటూరు అది. ఆ ఊరిలో కాంతయ్య అనే ఒక నిరాడంబరమైన రైతు ఉండేవాడు. అతనికి ఉన్నది 4 ఎకరాల భూమి మాత్రమే. కానీ ఆ భూమిని నమ్ముకుని రేయింబౌళ్ళు కష్టపడి తన భార్య దుర్గమ్మ, తల్లి సీతమ్మ, 2 పిల్లలతో కూడిన కుటుంబాన్ని కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. కాంతయ్యకు దైవభక్తి ఎక్కువ, ముఖ్యంగా వినాయకుడంటే ప్రాణం. ఒకరోజు సాయంకాలం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు కాంతయ్య. దారి పక్కన ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద మట్టిలో కూరుకుపోయిన ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. అదొక అందమైన వినాయకుడి విగ్రహం. బహుశా పాతకాలంది అయి ఉంటుంది. ఎవరో వదిలేసినట్టున్నారు. దాన్ని చేతిలోనికి తీసుకుని మట్టిని ప్రేమగా తుడుస్తూ ఉండగా అతని గుండె చివుక్కుమంది. ఆ వినాయకుడి కుడి చెయ్యి మోచేతి దగ్గర విరిగిపోయి ఉంది. ఆ విరిగిన చెయ్యిని చూసి కాంతయ్యకు తనకే దెబ్బ తగిలినంత బాధ కలిగింది. అయ్యో స్వామి, నిన్ను ఇలా ఒంటరిగా వదిలేశారేంటి అనుకుంటూ ఆ విగ్రహాన్ని తన పైపెంచెలో భద్రంగా చుట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే భక్తితో ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి పూజ గదిలో పెట్టాడు. పెరట్లోని బంకమట్టిని కొంచెం తెచ్చి నీళ్లతో తడిపి ఎంతో ఓపికగా ఒక చిన్న చేతిని తయారు చేశాడు. దాన్ని జాగ్రత్తగా ఆ విరిగిన చోట అంటించి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించి మనసారా పూజించాడు. ఇదంతా చూస్తున్న కాంతయ్య తల్లి సీతమ్మ, ఒరేయ్ రంగా, ఏం పనిరా ఇది? అలా విరిగిన విగ్రహాలకు పూజ చేయకూడదు, అరిష్టం. దాన్ని తీసి పక్కన పెట్టి బజారుకెళ్ళి కొత్తది కొనుక్కురా అని కాస్త విసుగ్గా అంది. దానికి కాంతయ్య ఎంతో శాంతంగా నవ్వి, అదేంటమ్మా, మన ఇంట్లో ఎవరికైనా చెయ్యో కాలో విరిగితే వాళ్లను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తామా? ప్రేమగా కట్టుకట్టి సేవ చేస్తాం కదా, దేవుడు కూడా అంతే కదమ్మా, ఆయనకు మనలాగే సేవ చేయాలి అన్నాడు. నీ వాదనలతో నేనెప్పుడూ గెలవలేనులే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, తర్వాత ఏమొచ్చినా నన్ను అనొద్దు అంటూ సీతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ కాంతయ్య అవేమీ పట్టించుకోలేదు. ప్రతిరోజు ఆ వినాయకుడికి ఎంతో శ్రద్ధగా పూజలు చేస్తూనే ఉన్నాడు. కాలం గిర్రున తిరిగింది. పొలంలో పంట చేతికొచ్చింది. కాంతయ్య ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఎడ్లబండి మీద వేసుకుని సంతకు అమ్మడానికి బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డంగా ఉండడాన్ని గమనించక బండి చక్రం బలంగా దానికి తగిలింది. ఒక్కసారిగా బండి అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. బండి మీద ఉన్న కాంతయ్య కింద పడిపోయాడు. అతని మీద 2 ధాన్యం బస్తాలు పడ్డాయి. అమ్మ అని గట్టిగా అరిచాడు. చుట్టుప్రక్కల పొలాల్లో పనిచేస్తున్న రైతులు పరిగెత్తుకొచ్చి బస్తాలను పక్కకు తీశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంతయ్య కుడి కాలు వాచిపోయి కదపలేని స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని అదే బండిలో వేసుకుని పట్నంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విషయం తెలిసి సీతమ్మ, దుర్గమ్మ గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ గారు బయటకు వచ్చి, భయపడవలసిన పనేమీ లేదు, బస్తాల బరువు ఎక్కువగా పడటంతో కాలు ఎముక విరిగింది, కట్టు కట్టాం, కానీ పూర్తిగా నయం అవడానికి చాలా సమయం పడుతుంది. కనీసం 6 నెలలు కాలు కింద పెట్టకూడదు. ఆ తర్వాత కూడా మరో 6 నెలలు ఎలాంటి బరువైన పనులు చేయకూడదు అని చెప్పారు. ఆ మాటలు విన్న సీతమ్మ దుర్గమ్మల నెత్తిన పిడుగు పడినట్లయింది. అయ్యో భగవంతుడా, మా బ్రతుకు బండిని లాగే మనిషికే ఎలా అయిందేంటి? ఇక మా గతి ఏమిటి? పిల్లల కడుపు ఎలా నింపాలి అని కన్నీరు మున్నీరయ్యారు. కొన్ని రోజులకు కాంతయ్యను ఇంటికి తీసుకొచ్చారు. మంచం మీదే కదలకుండా పడి ఉన్న కొడుకును చూసి సీతమ్మ రోజు కుమిలిపోయేది. ధాన్యం అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఇల్లు గడపటం కష్టంగా మారింది. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. ఒకరోజు రాత్రి సీతమ్మ కొడుకు దగ్గరకు వచ్చి, ఒరే రంగా, పొలం బీడుగా పడి ఉంది. ఈసారి పంట వేయకపోతే భూమి పాడైపోతుంది. నీ పరిస్థితి ఏమో ఇలా ఉంది, ఏం చేయాలో పాలుపోవటం లేదురా అని కన్నీళ్లు పెట్టుకుంది.
కాంతయ్య మాత్రం స్థిరంగా బాధపడకమ్మా, నేను రోజూ కొలిచే ఆ వినాయకుడే మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నా స్వామి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు. ఆ దేవుడు మన కడుపు నింపాలంటే ముందు మనం ఆయనకు నైవేద్యం పెట్టాలి కదరా. మనం ఆకలితో ఉంటే ఆయన ఏం చేస్తాడు అంది సీతమ్మ నిరాశగా. అమ్మ, ఆయన లీలలు మనకు అర్థం కావు. అందుకే ఆయన దేవుడయ్యాడు, మనం మనుషులమయ్యాము. ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు, చూస్తూ ఉండు అన్నాడు కాంతయ్య. ఇంకోవైపు కైలాసంలో నుండి వినాయకుడు తన ప్రియభక్తుడి కష్టాలను చూసి చలించిపోయాడు. వెంటనే తన సోదరుడైన కుమారస్వామి దగ్గరికి వెళ్ళాడు. సోదర కుమార, భూలోకంలో నా భక్తుడొకడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. పెరిగిన నా విగ్రహానికి చెయ్యి అతికించి తన సొంత మనిషిలా సేవ చేస్తున్నాడు. అలాంటి నిష్కల్మషమైన భక్తుడిని ఆదుకోవలసిన బాధ్యత నాది. నువ్వు కూడా నాకు సహాయంగా వస్తావా అని అడిగాడు. తప్పకుండా సోదర, భక్తులను ఆదుకోవటంలో నీకు సాయం పడటం కన్నా నాకు కావాల్సిందేముంది అన్నాడు కుమారస్వామి. వెంటనే ఇద్దరు సాధారణ యువకుల రూపంలో భూలోకానికి నేరుగా కాంతయ్య ఇంటికి వచ్చారు. అయ్యా, ఎవరండి మీరు, ఏం కావాలి అని అడిగింది దుర్గమ్మ. అమ్మ, నా పేరు గణపతి, ఇతను నా తమ్ముడు సుబ్రహ్మణ్యుడు. మేము పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుందామని వచ్చాం. మీ ఊరిలో ఎక్కడైనా పొలం కౌలుకు దొరుకుతుందా అన్నాడు వినాయకుడు. లోపలి నుండి అది విన్న కాంతయ్య, అయ్యా లోపలికి రండి, నాకే 4 ఎకరాల పొలం ఉంది, కానీ నాకు ఇలా కాలు విరగటంతో సేద్యం చేయలేకపోతున్నాను. మీరు చేసుకుంటానంటే నాకన్నా అదృష్టవంతుడు ఉండడు అన్నాడు. అలాగేనండి, మాకు ఉండడానికి కూడా కొంచెం చోటు కావాలి అన్నాడు సుబ్రహ్మణ్యుడు. అయ్యో, దాందేముంది, మా ఇంటి వరండాలోనే ఉండొచ్చు, మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కాంతయ్య సంతోషంగా. ఆ రోజు నుండే గణపతి షణ్ముఖుడు ఆ ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. కాంతయ్య అంత బాధలో కూడా ఉదయాన్నే కర్ర సహాయంతో లేచి స్నానం చేసి పూజగదిలోని వినాయకుడికి పూజ చేయటం చూసి వినాయకుడికి తన భక్తుడి మీద ప్రేమ రెట్టింపయ్యింది. మరుసటి రోజే వాళ్ళిద్దరూ నాగలి పట్టుకుని పొలానికి వెళ్లారు. పిచ్చి మొక్కలతో నిండి ఉన్న ఆ పొలాన్ని గణపతి ఒక్కడే ఒక్క పూటలో అలవోకగా దున్నేశాడు. ఆ దృశ్యం చూసిన పక్క పొలాల వాళ్ళు ఆశ్చర్యపోయారు. సోదరా, ఇప్పుడు విత్తనాలు చల్లాలంటే వర్షం పడాలి అన్నాడు గణపతి. కుమారస్వామి ఆకాశం వైపు చూసి తండ్రి అయిన శివుడిని ప్రార్థించాడు. క్షణాలలో ఆకాశం మేఘావృతమై చిటపటమని జల్లులు మొదలై పొలానికి సరిపడా నీరు అందించి వెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విత్తనాలు నాటారు. కొన్ని రోజులకే పంట మొలకలు ఆకుపచ్చని మాచి పరిచినట్లుగా వచ్చాయి. వాళ్ళిద్దరూ రోజూ పొలానికి నీరు పెడుతూ ఎరువులు వేస్తూ పంటను కంటికి రెప్పలాగా కాపాడారు. వాళ్ళు వచ్చినప్పటి నుండి కాంతయ్య ఇంట్లో దిగులు మాయమై ఒక తెలియని ప్రశాంతత నెలకొంది. గణపతి అప్పుడప్పుడు పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులన్నీ తెచ్చి ఇచ్చేవాడు. ఇవన్నీ ఎందుకయ్యా అని కాంతయ్య అడిగితే, ఇవన్నీ కౌలు లెక్కలోనే వేసుకోండి కాంతయ్య గారు, చివర్లో చూసుకుందాం అని నవ్వేవాడు. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. కాంతయ్య కాలు చాలా వరకు నయమై కర్ర లేకుండానే మెల్లగా నడవటం మొదలుపెట్టాడు. పొలంలో పంట బంగారు వన్నెలో తలలు వంచి నిలబడి ఉంది. ఎప్పుడు చూడనంత అద్భుతమైన దిగుబడి అది. ఒకరోజు గణపతి సుబ్రహ్మణ్యుడు కాంతయ్య దగ్గరకు వచ్చి, కాంతయ్య గారు, మేము వచ్చిన పని పూర్తయింది. మా అమ్మగారిని చూడాలని ఉంది. మేము మా ఊరికి వెళ్ళాలి. ఈ పంటను మీరు అమ్మి డబ్బు తీసుకోండి. వారం రోజుల్లో తిరిగి వచ్చి మా వాటా మేము తీసుకుంటాం అన్నారు. అదేంటండి, మీరు ఇంత కష్టపడి పండించారు, డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు కాంతయ్య. మేము తప్పకుండా తిరిగి వస్తాం కాంతయ్య గారు అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. కాంతయ్య పంటను అమ్మాడు. ఎప్పుడూ లేనంతగా 10 రెట్లు ఎక్కువ లాభం వచ్చింది. 10 ఏళ్లు కష్టపడితే కూడా రాని డబ్బు ఒకే పంటలో వచ్చింది. ఆ డబ్బు తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అమ్మా, చూశావా, గణపతి సుబ్రహ్మణ్యుడు మన పాలిట దేవుళ్ళా వచ్చారు అన్నాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. ఒకరోజు ఉదయం సీతమ్మ పూజగదిని శుభ్రం చేస్తూ వినాయకుడి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యంతో కేక వేసింది. ఒరే రంటురా, త్వరగా రారా అని అరిచింది. కాంతయ్య, దుర్గమ్మ పరిగెత్తుకొచ్చారు. ఏమైందమ్మా అని అడిగాడు కాంతయ్య. ఆ విగ్రహాన్ని చూడురా అంది సీతమ్మ వేలు చూపిస్తూ. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహానికి కాంతయ్య మట్టితో అంటించిన చెయ్యి లేదు. దాని స్థానంలో అసలు విగ్రహంతో కలిసిపోయినట్టుగా ఎప్పుడూ విరగనట్టుగా ఒక కొత్త చెయ్యి ఉంది. ఆ విగ్రహం ఒక దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది. అప్పుడు కాంతయ్యకు అంతా అర్థమయ్యింది. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ వినాయకుడే, ఆయన తమ్ముడు కుమారస్వామియే. నేను చెప్పాను కదమ్మా, ఆయనే మనల్ని కాపాడుతాడని.
మన కష్టం చూడలేక ఆయనే మనిషి రూపంలో వచ్చి మన కడుపు నింపాడు అని ఎంతో గర్వంతో చెప్పాడు. ఆ కుటుంబం మొత్తం ఆనందంతో భక్తితో ఆ వినాయకుడి పాదాల మీద పడి నమస్కరించారు. కైలాసం నుండి ఇదంతా చూస్తున్న వినాయకుడు కుమారస్వామి చిరునవ్వుతో వాళ్ళను ఆశీర్వదించారు. ఆ రోజు నుండి కాంతయ్య కుటుంబం వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి సుఖ సంతోషాలతో జీవించింది. వాళ్ళ భక్తి మరింత బలపడింది. అలాగే ఈ శ్రావణ మంగళవారం సందర్భంగా శ్రావణ మంగళ గౌరీ వ్రత కథను వింటే చాలు సౌభాగ్యం సిద్ధిస్తుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, గౌరీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేనిఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజెయ్యి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు.
జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒకచోట అలసటతో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను, కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల అలాగే చేస్తుంది. సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది. కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు.
శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పారు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, విఘ్నేశ్వరుడే మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు కోరినంత ఐశ్వర్యం వస్తుంది. అనగనగా మౌలీపురం అనే ఒక అందమైన గ్రామంలో సూర్య అనే ఒక బాలుడు ఉండేవాడు. సూర్య చాలా మంచివాడు, చదువులో ఎంతో చురుకైన వాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. అతనిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. సూర్య చాలా ఒంటరివాడయ్యాడు. కొంతకాలానికి అతని తండ్రి గోపాల్ రాధ అనే మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. గోపాల్ ఇంట్లో ఉన్నప్పుడు సవతి తల్లి రాధ సూర్యపై ఎంతో ప్రేమను నటించేది. కానీ గోపాల్ పని మీద బయటికి వెళ్ళిన వెంటనే ఆమె అసలు రూపం బయటపెట్టేది. సూర్యను బయటికి పంపకుండా ఆపి ఇంటి పనులన్నీ అతనితోనే చేయించేది. చిన్న తప్పు చేసినా కొట్టేది, తిట్టేది. పాపం సూర్య తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయేవాడు. నాన్న ఉన్నప్పుడు పిన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఆయన బయటకు వెళ్తేనే నన్ను రాక్షసిలాగా హింసిస్తుంది. ఈ విషయం నాన్నతో చెప్తే నమ్ముతారా? నమ్మకపోతే పిన్ని నన్ను ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది అని తనలో తానే కుమిలిపోయేవాడు. ఒకరోజు గోపాల్ కొన్ని రోజుల పాటు వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్ళాడు. ఇక రాధకు అడ్డే లేకుండా పోయింది. సూర్యను మరింతగా హింసించటం మొదలుపెట్టింది. ఆ రాత్రి సూర్య ఏడుస్తూ తన గదిలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా పెద్ద కష్టం వస్తే కళ్ళు మూసుకొని విఘ్నాలు తొలగించే వినాయకుడిని తలుసుకో, ఆయనే నిన్ను అన్ని కష్టాల నుండి కాపాడుతాడు అని చెప్పింది. ఆ మాటలు సూర్యకు ధైర్యాన్నిచ్చాయి. మరుసటి రోజు ఉదయం పిన్ని కళ్ళు గప్పి ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. ఓ వినాయక, అమ్మ నిన్నే నమ్ముకోమని చెప్పింది. నా పిన్ని నన్ను బడికి వెళ్ళనివ్వకుండా పనులతో వేధిస్తుంది. నేను బాగా చదువుకోవాలి, నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. ఆ చిన్నారి అమాయకమైన ప్రార్థన కైలాసంలో ఉన్న వినాయకుడిని కదిలించింది. సూర్యకు సహాయం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ తరువాతి రోజు ఉదయం సూర్య ఎలాగైనా బడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చదువు కోసం పిన్నితో దెబ్బలు తిన్నా పర్వాలేదు అనుకుని ఆమె నిద్రలేవక ముందే ఇంటి నుండి బయటకు జారుకున్నాడు. సూర్య బడికి వెళ్ళిన వెంటనే ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు వినాయకుడు ప్రత్యక్షమై తన మాయాశక్తితో సూర్య రూపాన్ని ధరించాడు. కొద్దిసేపటికి రాధ నిద్రలేచి వచ్చింది. సూర్యను చూసి ఏమిటి ఇంకా నిలబడే ఉన్నావా, వెళ్ళి ఆ అంట్లన్నీ తోము అని కోపంగా అరిచింది. సూర్య రూపంలో ఉన్న వినాయకుడు చిరునవ్వుతో అలాగే పిన్ని అన్నాడు. అతను వంటగదిలోనికి వెళ్ళి ఆ పాత్రల వైపు ఒక్కసారి చూడగానే అవన్నీ వాటంతటా అవే గాలిలో ఎగిరి తలతలా మెరిసిపోయి తిరిగి తమ స్థానాలలోనికి వెళ్ళిపోయాయి. ఇది చూసిన రాధ ఆశ్చర్యపోయింది. సరే వెళ్ళి బట్టలు ఉతుకు అంది. సూర్య రూపంలో ఉన్న వినాయకుడు బట్టల మూట వైపు చూడగానే అవి గాలిలో తేలుతూ వాటంతటా అవే ఉతకబడి ఆరవేయబడ్డాయి. రాధకు ఏమీ అర్థం కాలేదు. రోజు ఏడ్చే వీడు ఈరోజు ఇంత చురుగ్గా ఉన్నాడేంటి అనుకుంది. సరే వెళ్ళి 10 రకాల పిండి వంటలు చెయ్యి అని ఆజ్ఞాపించింది. వినాయకుడు వంటగదిలోనికి వెళ్ళి కళ్ళు మూసుకోగానే వంటగది మొత్తం మంచి సువాసనతో నిండిపోయింది. 10 రకాల రుచికరమైన వంటకాలు క్షణాల్లో సిద్ధమయ్యాయి. సాయంత్రం నిజమైన సూర్య బయటి నుండి భయంతో వణుకుతూ ఇంటికి వచ్చాడు. పిన్ని తనను కొడుతుందని భయపడ్డాడు. కానీ రాధ కోపంగా కాకుండా ప్రశాంతంగా, వచ్చావా, పొద్దున్నుంచి చాలా కష్టపడ్డావు, వెళ్ళి భోజనం చేసి పడుకో అంది. సూర్యకు ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూర్య బడికి వెళుతున్నట్టుగా నటించి ఇంటి దగ్గరే ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. అతను చూస్తూ ఉండగానే మళ్ళీ వినాయకుడు తన రూపంలోనికి మారి మాయతో పనులన్నీ చేయటం గమనించాడు. అతనికి అర్థమైంది ఇది ఆ వినాయకుడి లీల అని. అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు. రాధకు పిచ్చెక్కినట్టయింది. ఇంట్లో పనిచేసి అలసిపోయి కూర్చున్న సూర్య ఒకడు, ఇప్పుడు బయటి నుండి వచ్చిన సూర్య మరొకడు. ఆమె కంగారుగా, ఏంటిది, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, ఇక్కడ 2 సూర్యులు ఉన్నారు, ఎవరు నిజం అని భయంతో అరిచింది. అప్పుడు ఇంట్లో ఉన్న సూర్య రూపంలోని వినాయకుడు చిరునవ్వు నవ్వాడు. ఆ గది మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. అతని స్థానంలో 4 చేతులతో ప్రకాశవంతమైన కిరీటంతో సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తన నిజ రూపంలో దర్శనమిచ్చాడు. ఆయనను చూడగానే నిజమైన సూర్య ఆనందంతో ఆయన పాదాలపై పడ్డాడు.
రాధ భయంతో వణికిపోతూ నేలపై సాష్టాంగపడి, స్వామి నన్ను క్షమించండి, తెలియక నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ పసిబాలుని హింసించాను అని ఏడ్చింది. వినాయకుడు శాంత స్వరూపంతో, అమ్మా రాధ, పిల్లల స్థానం బడిలో, పుస్తకాల మధ్యలో, పనిలో కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు. ఇకపై సూర్యను నీ కన్నబిడ్డలాగా చూసుకో, వాడిని బాగా చదివించు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి వారిని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఆ రోజు నుండి రాధ పూర్తిగా మారిపోయింది. ఆమె సూర్యుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అతడిని బాగా చదివించింది. వారి ఇల్లు సంతోషంతో నిండిపోయింది. నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే దేవుడు మన కష్టాలను తీర్చడానికి తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. జన్మల పాపాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది.